ఏయ్ ఎవర్రా అయ్యా? హలో సార్, నా పేరు మూర్తి అండి. అయితే మీరు కారు కోసం చూస్తున్నారంట కదా, నా దగ్గర ఒక మంచి కారు ఉంది సార్. మంచి కార్కి కావాల్సినంత బడ్జెట్ నా దగ్గర లేదండి, పెట్టేయండి. మీ బడ్జెట్కి సరిపోయే కార్ని చూపిస్తాను సార్. ఒక్కసారి వచ్చి మీరు కారు చూసుకోండి. ఓకేనా సార్? లొకేషన్ మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను సార్. మార్నింగ్ 8 o'clock వరకు వస్తే మీ కారు చూపిస్తాను సార్. ఒక్కసారి చూడండి. సూపర్ కండిషన్ అండి, నో యాక్సిడెంట్ బండి, కాస్ట్లీ ఇంటీరియర్, ఓనర్కి ఏదో అర్జెంట్ పనుండి అమ్మేస్తున్నాడు. ఇంతవరకు ఎవరికి చూపించలేదు, ఫస్ట్ మీకే. రండి. కార్లక్ శ్మశానంలో ఉంది, ఇక్కడ ఏం చూపిస్తాడో ఏమో. అదే సార్. ఇదే సార్ బండి, కొంచెం పక్క తప్పుకుంటారా, దుమ్ము పడుతుంది. హిందుస్థాన్ మోటార్స్ కాంటెస్టా 25,000 బండి. ఇప్పుడు మనం కొనేం చేసుకోవాలి, వేరే చూసుకున్నాడు. పోదాం పదరా. ఏ ఉండు బాబాయ్, ఎలాగో ఇంత దూరం వచ్చినా కదా, ఒకసారి డ్రైవ్ చేసి పోదాం. టెస్ట్ డ్రైవ్ చేయొచ్చా? ఇదిగో. రే టైం వేస్ట్ చేయకు శివ, మనకి ఇంతకంటే మంచి పనులు దొరుకుతాయి. వినిపిస్తలేదు. ఇప్పుడు నీకు ఎందుకు వినపడుతుంది లేదు? అవ్వదురా. ఏంట్రా బాబు ఏంటి బాబాయ్? ఏంటి బండి నచ్చిందా? నీకు నచ్చలేదా? సూపర్ గా నచ్చింది బాబాయ్. రేయ్ అంత పెద్ద బండి రాయి ఎక్కడ పెట్టుకుంటావు? నీ గరాజ్ ఉంది కదా బాబాయ్. రేయ్ పాత డొక్కు బండి రా, స్పేర్ పార్ట్లు కూడా దొరకవు, రిపేర్ వస్తే ఏం చేస్తావు? నువ్వు ఉన్నావు కదా బాబాయ్. శివ పాత జంకు బండి శివ, ఏం చేసుకుంటావు దాన్ని? బాబాయ్ ఈ కార్ కి ఒక క్యారెక్టర్ ఉంది, దాని ఇంటీరియర్ కి నా ఎక్స్టీరియర్ కి పర్ఫెక్ట్ మ్యాచ్. నాకు ఇదే కావాలి, నేను ఫిక్స్. అంతగా నచ్చితే కొనుక్కని కాదు బాబాయ్, అయినా కదా నడిపేది. అది సరేరా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడతాను. ఓకే ఓకే. కార్ రేట్ ఎంత? 4.5 లక్షలు సార్. ఈ డొక్కు బండికి 4.5 లక్షలు ఏంటయ్యా? మా దగ్గర 1.69 ఉంది. ఉరి 6 వేసినా రూపాయి కూడా ఎక్కువ రాదు. సరే రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందాం సార్? అదేంటయ్యా, ఇందాకే 4.5 అన్నావు, ఇప్పుడు 1 చిల్లరకు వచ్చావు. ఈ వ్యవహారం ఏదో తేడాగుంది. నీతో కాదు కానీ మేము మీ ఓనర్తో మాట్లాడాలి. ఓనరా? లేదు, కుదరదు సార్. ఏం బాబాయ్, చాలా మంచి డీల్. మన జాతకాలకి ఇంత అదృష్టం మళ్ళీ రాదు. చెడతొప్ప అంటే చంపేస్తాం. ఉండ్రా, నీకేం తెలీదు. నిలకడలేని మాట, పాత డొక్కు బండి, ఇదేదో కేసు బండో కొట్టేసిన బండో అయి ఉంటుంది. ఎవరి మీద తేడాగుంది. ఓనర్ని కలవంది, మనం బండి కొనట్లేదు అంతే. అంటే ఓనర్ చాలా బిజీ సార్, ఇల్లు కూడా బాగా దూరం, రిజిస్ట్రేషన్ పనులు నేనే చూస్తాను. అదంతా మాకు తెలీదయ్యా. మేము ఓనర్ని కలవాల్సిందే, ఆయన మా ముందు సంతకం పెట్టాల్సిందే. సింగిల్ పేమెంట్, లేదంటే లేదు. సరే అండి, అయితే ఓకే. ఇలాంటి పనులు కూడా నేనే చేయాలంటే నువ్వెందుకురా? అది అంటే ఒకసారి మీరు నన్ను చూసినట్లుంటుందని నేనే బలవంతం చేశా. శివ, డాక్యుమెంట్స్. మీరు ఏం చేస్తుంటారండి? నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓ బిజినెసా? అవును, అసలు కార్ ఎందుకు అమ్ముతున్నారో కనుకోవచ్చా? అంటే ఏదో అడగాలని అడిగాను. సార్,
మీరు కార్ అమ్ముతున్నారని ఏం బాధపడకండి. మీరు ఎప్పుడు చూడాలనుకున్నా మొహమాట పడకుండా నాకు కాల్ చేయండి. నేను బాబాయ్ నంబర్ ఇస్తా. గరాజ్ నంబర్ ఇది. 0 బదులు 8 నొక్కండి. ప్రింట్ తప్పు పడ్డది. అవుట్. పదండి సార్ ప్లీజ్, చెప్తా పదండి. ఎవరౌట్? క్రికెట్ ఉందా ఈరోజు? అప్పుడు పదండి సార్. మీ అమ్మ 1,00,000 ఇస్తుంటే మినిమం కాఫీ టీ కూడా పడలేదు. నువ్వు రాబయ్యా, జబర్దస్త్ కార్ చూపించినావు, నేను ఇస్తాను నీకు పార్టీ. ఇప్పుడు ఏం చేసుకుంటారు ఈ ముసలిబండిని? ఏ తలకాయ ఉన్నాడన్నా దీన్ని క్యాబ్లా పెట్టుకుంటాడా? ఎలా ఉందో చూడు, పాత డొక్కు మోడల్. ఒక స్టైల్ లేదు, పాడు లేదు. తప్పు చేసావు శివ, చాలా తప్పు చేసావు. అరే టీ తాగానా? హలో, నువ్వెవరు? నీ అడ్రస్ మారిపోయింది, నాడు దిగు. పో, గట్టిగానే ఉన్నావు. నీ పని తర్వాత చెప్తా. ఓ మేడం, క్యాబ్ బుక్ చేసింది మీరేనా? నువ్వు క్యాబ్ డ్రైవర్వా? అవునండి. నేను క్యాబ్ బుక్ చేసా. రండి. డ్రైవర్ని కాదు. క్యాబ్ కూడా వచ్చింది, పదండి. నేను క్యాబ్ ఇక్కడి నుంచి బుక్ చేసా. క్యాబ్ ఇక్కడికి రావాలి. వెళ్ళు. మేడం, ఇప్పుడు క్యాబ్ ఇక్కడికే వచ్చింది, రండి. మేడం, ఇల్లు వచ్చిందా? డౌట్ వచ్చింది. ఎటు వెళ్ళాలి? పైకి వెళ్ళాలి. పైకా? కారు కిందికి వెళ్ళాలి. పైకి కిందికి వెళ్ళడానికి లిఫ్ట్ కాదు మేడం, లెఫ్టో రైటో చెప్పండి. హలో మేడం, నిన్నే. ఓసు, నీ నిద్రపోయావా? మేడం, ఏమండి అనుష గారు? దీని అమ్మాయి అవుట్. ఓయ్
ఇప్పుడు నువ్వు నిద్రపోతే నేను ఎక్కడ దింపాలి? సారీ, ఏమనుకోకు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? దేవుడా, నేను మంచోడినై సరిపోయింది కానీ ఎలా తాకపోతానా? ఫోన్లో ఛార్జింగ్ కూడా పెట్టుకోలే. ఎక్కడ తీసుకెళ్ళాలి నేను?